వెల్కమ్ టు లలిత లక్కీస్ ఛానల్. ఈరోజు మన స్నాక్స్ రెసిపీ వచ్చేసి అలసంద వడలు అన్నమాట. అవి ఎలా వేసానో చూసేద్దాం. ముందుగా అలసందలను అయితే నానబెట్టేసుకోవాలి. నేను మధ్యాహ్నమే నానబెట్టేసిన అనమాట. అంటే అలసంద బ్యాళ్ళు కూడా వస్తాయి కదా, నేను అవైతే తీసుకోలేదు. ఇట్లా ఫుల్ అలసందలు ఉంటాయి కదా, అవే తీసుకొని నానబెట్టేస్తున్నా. తర్వాత ఇందుకోసం మనకు ఒక చిన్న మసాలా అయితే కావాలి. అది వచ్చేసి కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వేసి పేస్ట్ చేసుకుంటున్నాను. మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని డైరెక్ట్గా అందులోకి యాడ్ చేసేసుకోండి. తర్వాత ఈ పేస్ట్ అంతా తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అదే మిక్సీ బౌల్లోకి ఇంకా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఈ అలసందల్ని, ఇవి కూడా వేసి మిక్సీ చేసుకోవాలి. సో ఇందులోకి మనం వాటర్ని అయితే చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ వాటర్ వేసి చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి వడలు వేయటానికి వీలుగా ఉండదు అనమాట. సో కొన్ని వాటర్ వేస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి అయితే నేను కూల్ వాటర్ వేస్తున్నా అనమాట. ఇదో ఇలా గ్లాస్లో పెట్టేసి కూల్ వాటర్ని యాడ్ చేస్తున్నా. కొద్దిసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. క్యూబ్స్ కూడా ఉన్నాయి కానీ మనం వాడట్లేదు కదా, సో ఎందుకు డౌట్ఫుల్గా వేయడం అని చెప్పేసి నేను అవైతే వాడలేదు. ఫ్రెష్గానే వాటర్ పెట్టి వేసిన. వాటర్ పెట్టాం కదా అని చెప్పి ఫుల్ వాటర్ అయితే వాడకూడదు, కొన్ని మాత్రమే. ఒక హాఫ్ గ్లాస్, చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ కూడా నేను వాడలేదు. తర్వాత కొంచెం సాల్ట్, మొత్తం పేస్ట్ చేసుకున్నాక అందులో కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా, చిటికెడంత మాత్రమే యాడ్ చేసేసి కొన్ని పచ్చి ఆనియన్స్ వేసేసి ఇంకా మొత్తం అంతటిని కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా కొద్దిసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి అయితే మనం హీట్ చేసుకోవాలి. సో ఇట్లా వడలు వేసుకున్నప్పుడు, ఇట్లాంటివి చేసేటప్పుడు మనము ఇలా ఫ్లాట్గా ఉన్న ప్యాన్ అయితే తీసుకోకూడదు. కొంచెం గుంతలాగా ఉంటుంది కదా, అట్లాంటిది తీసుకుంటే బెటర్. ఎందుకంటే తక్కువ ఆయిల్తోనే మంచిగా అయితే ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్లాట్గా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అంతేలేండి. తర్వాత ఇలా ఇందాకే కూల్ వాటర్ పెట్టా అని చెప్పాను కదా, సో అందులోకి ఇలా చేయి అయితే వాటర్ని అయితే తడుపుకొని ఇలా మొత్తం అంతా పిండిని వేసేస్తున్నాను అనమాట. నాకైతే పెద్ద పెద్ద గారెలు వేయడానికి రాదన్నమాట, ఎందుకంటే ఇలా చిన్నగా వేసుకుంటేనే నీట్గా ఫ్రై అవుతాయి, మనం తినడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్కి పిల్లల కోసం. సో ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, ఇలా గారెలు వేసిన తర్వాత ఖచ్చితంగా సాల్ట్ని అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే నాకు అలవాటు లేకపోవడం వల్ల మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత టేస్ట్ చూసి కొంచెం అలా లైట్గా చప్పగా అనిపించింది అనమాట. సో సాల్ట్ని ఇట్లాంటి వాటన్నింటినీ కూడా మనం ముందే చెక్ చేసుకొని, ఇవి వేగడానికైతే కొంచెం టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్, కొంచెం నిదానంగానే ఫ్రై చేసుకోవాలి. సో ఇలా బాగా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నామంటే మన గారెలు అయితే రెడీ అయిపోతాయి. సో ఇదండి మన గారెల రెసిపీ ఈరోజు, అలసంద వడలు. ఇంకా మిగిలిన పిండిని కూడా నేను వేసేస్తున్నాను ఇక్కడ ఇలా చిన్నగా. Okay friends, thanks for watching and do subscribe my channel friends. ఈ వడల్ని మనం నాన్ వెజ్లోకి అయితే చాలా బాగా టేస్ట్ తెలుస్తుంది అనమాట. ఈ వడల్ని ఇలా నార్మల్గా తినడం కన్నా నాన్ వెజ్లోకి ఒక్కసారైనా చేసుకొని తినండి, ఇంకా టేస్ట్ని ఈ జన్మలో మర్చిపోలేరంట. ఎందుకంటే నాకు కూడా అంత ఇష్టం అనమాట. సో చికెన్ రసంలో ఈ వడల్ని తింటే అంత టేస్ట్గా అనిపిస్తుంది. సో ఎప్పుడో పండగలకి చేసుకుంటూ ఉంటాం కానీ అలా సండే టైమ్స్ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో మాకు నాన్ వెజ్ తినడానికి లేదు, కొంచెం ఇంట్లో పిల్లలకి హెల్త్ బాగాలేదు కాబట్టి కొద్ది రోజులు డిలే చేసినాం చికెన్ని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.